అందరికీ హార్దిక వందనాలు. ఈ ప్రెస్ మీట్కి ఈరోజు గౌరవనీయులైన ఐటీ ఇండస్ట్రీస్ మరియు లెజిస్లేటివ్ అఫేర్స్ శాఖ మంత్రివర్యులు డి శ్రీధర్ బాబు గారు మీ అందరితో ముఖాముఖి అవుతారు. వారికి తోడుగా శ్రీ హనుమంతరావు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కమిషనర్, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి గారు స్పెషల్ సెక్రటరీ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్, నేను జయేష్ రంజన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఇండస్ట్రీస్ అండ్ ఐటీ, మరియు శ్రీనివాస్ వేముల గారు చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి సంబంధించిన అధికారి. సో 4th ఆగస్ట్ నుంచి 13వ తేదీ వరకు యుఎస్ మరియు దక్షిణ కొరియా జరిగిన పర్యటన సందర్భంగా అక్కడ ఎట్లాంటి పరిణామాలు వచ్చినాయి వాటి మీద ఇప్పుడు గౌరవ్ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి గారిని ప్రెస్కి వివరాలు తెలియపరచవలసిందిగా నేను కోరుతున్నాను. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా సిఎంఓ ఆఫీస్కు సంబంధించిన సెక్రటరీ గారు, ఐఎన్పిఆర్కు సంబంధించిన కమిషనర్ గారితో పాటు ఈ పత్రికా సమావేశంలో ప్రత్యేకంగా మీ ద్వారా రాష్ట్రానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా మేము, అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి అధికార బృందంతో అమెరికా మరియు దక్షిణ కొరియా అధికార ప్రకటన చేయాలని ఈ పర్యటనకు సంబంధించుకొని ఈ పాత్రికేయ సమావేశాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చాలామంది పాత్రికేయ మిత్రులు కూడా వారి వారి పత్రికల్లో వారి మీడియా ద్వారా మా పర్యటనకు సంబంధించి యుఎస్ఏలో కానీ, న్యూయార్క్లో కానీ, న్యూజెర్సీలో, ఫిలడెల్ఫియాలో, వాషింగ్టన్ డీసీ, డాలస్, మరి అదేవిధంగా శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలో ఉన్న ఈ సిటీస్ను మేము పర్యటించటం, అదేవిధంగా దక్షిణ కొరియాకు సంబంధించిన సోల్ క్యాపిటల్ సిటీని సందర్శించుకోవటం, చాలా పాత్రికేయ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున
మేము వివిధ కంపెనీలతోని అదేవిధంగా వివిధ ప్రతినిధులతోని కలిసిన అనేక అంశాలు ఈ పత్రికల్లో కూడా రాయటం జరిగింది. మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు యుఎస్ఏ పర్యటనకు సంబంధించి న్యూయార్క్లో, న్యూజెర్సీ, అదేవిధంగా ఫిలడెల్ఫియా, వాషింగ్టన్ డీసీ, డాలస్, సిలికాన్ వ్యాలీకి సంబంధించిన శాన్ ఫ్రాన్సిస్కో గౌరవ ముఖ్యమంత్రి గారు పలు కంపెనీలకు సంబంధించిన సిఇఓలతోని ఉన్నత స్థాయి యాజమాన్యాలతోని చర్చలు జరపటం, ఒప్పందాలు చేసుకోవటం ఈ పర్యటన సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మొదటగా మేము చెప్పదలుచుకునేది ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ప్రధానంగా ఈ పర్యటనకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన చేయటం, ఈరోజు ఆర్థికంగా స్థిరపడ్డ బలంగా ఉన్న మన రాష్ట్ర జనాభాకు దరిదాపుగా ఉన్న దక్షిణ కొరియా లాంటి దేశాన్ని సందర్శించడం మొట్టమొదటిసారి. ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే, రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న అనేక బహుళజాతి యాజమాన్యంతో మాట్లాడాలా, వారికి ఒక నమ్మకాన్ని కుదిరియాలి. ఈ రాష్ట్ర ప్రగతిలో మీరందరూ భాగస్వాములను కావాలని ఒక పిలుపునివ్వటానికి, వారితో పాటు మన ప్రవాస భారతీయులందరితోని కూడా సంప్రదింపులు జరపాలని, ఇంకా ప్రధానంగా మన ప్రవాస తెలంగాణకు సంబంధించిన అక్కడ ఉన్న మన అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళందరూ కూడా మీరు రండి, రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములను కావాలని పిలుపునివ్వటానికి, ఒక విశ్వాసాన్ని కలిగేయడానికి ముఖ్యమంత్రి గారు మేము వెళ్ళటం జరిగింది. ఇది ప్రధానమైన ఉద్దేశం. దానిలో భాగంగా పెట్టుబడులు రూపాయి వచ్చినాయా, 2 రూపాయలు వచ్చినాయా, 1000 కోట్లు వచ్చినాయా, 2000 కోట్లు వచ్చినాయా, అది రెండో అంశం. ఇంకోటి చెప్పాలంటే, మేము ఏదో ఎంటర్టైన్మెంట్కి పోయి అది సినిమా ఫ్లాప్ అయిందా, సినిమా హిట్ అయిందా అని పోలే. రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర లక్ష్యం ఏంది, రాబోయే 10-20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన ఏంది, లక్ష్యం ఏంది, గమ్యం ఏంది, మా ఆలోచన విధానాన్ని తెలియజేయడానికి మేము పటిష్టంగా ఈరోజు ఆర్థిక రంగానికి సంబంధించి, వాణిజ్య రంగానికి సంబంధించి ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం. ఆ క్రమంలో పెట్టుబడులు రావాలి, పెట్టుబడులతో పాటు ఈ రాష్ట్రంలో ఉంటున్న అనేక మంది యువతి యువకులకు ఉపాధి కల్పించాలి అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఒక ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి స్థాయిలో అమెరికా పర్యటన,
దక్షిణ కొరియాకు సంబంధించిన దేశాల్లో పాల్గొని అనేక మందితోని సంప్రదింపులు చేసి మా రాష్ట్ర ప్రగతిలో మీరు కూడా భాగస్వాములు కండి, ఒక గొప్ప పిలుపు ఇవ్వాలనే ఒక ఆలోచన, దాని క్రమంలో వేలాది మంది యువతకు ఉపాధి కల్పించాలి అని ఒక ప్రయత్నం మేము చేయటానికి వెళ్ళాం. ఈరోజు ఆ క్రమంలోనే మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయదలుచుకున్నాం. ఈరోజు మేము ఒక పక్కన సేవా రంగానికి సంబంధించి, ఉత్పత్తి రంగానికి సంబంధించిన అనేక మంది కంపెనీలకు సంబంధించిన యాజమాన్యంతో చర్చలు జరపటం, కొన్ని ఒప్పందాలు చేసుకోవటం జరిగింది. ఈరోజు సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఇంకా పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకురావాలని, అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ల తయారీలో దిగ్గజ సంస్థలైన 3 పరిశ్రమల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ మీటింగ్స్ని ఏర్పాటు చేసుకొని దాదాపు 50 పైచిలకు సమావేశాల్లో మేము పాల్గొనడం జరిగింది. పొద్దున్న 8 గంటల నుంచి సాయంకాలం 8 గంటల వరకు కూడా ఈ మీటింగ్స్లో పాల్గొనటం, రాష్ట్రానికి సంబంధించిన లక్ష్యాలు వారికి తెలియచేయటం, వారి అవసరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయటం, మేము ఒక ప్రయత్నం చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అయిన, ఇదే హైదరాబాదులో చదువుకున్న ప్రపంచ బ్యాంకు సంబంధించిన అధ్యక్షులు శ్రీ అజయ్ బంగా గారితో, అదేవిధంగా అడోబీకి సంబంధించిన సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిఇఓ గారైన శంతను నారాయణ గారిని కలుసుకోవటం జరిగింది. వారితోని ఈరోజు ప్రభుత్వానికి సంబంధించిన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, ప్రాజెక్టులు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ, దాంతోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సిటీ, మొన్ననే ఏర్పరచుకున్న స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన అంశాలు, దాంతోపాటు మూసీ రివర్ ఫ్రంట్ పునర్జీవనం గురించి కూడా వారితోని చర్చించడం జరిగింది. అదేవిధంగా బే ఏరియాకు సంబంధించి శాన్ ఫ్రాన్సిస్కో నగర్లో ఉన్న యాపిల్ సంస్థకు సంబంధించిన ప్రధానమైన ఓ మీటింగ్ వారి ప్రధాన కార్యాలయంలో, అక్కడే గూగుల్ క్లౌడ్ కార్యాలయాన్ని కూడా మేము సందర్శించాం. అక్కడే ఉన్న స్టాన్ఫోర్డ్, ఒక ప్రముఖమైన ఐవీ లీగ్ ఇన్స్టిట్యూషన్, ఆ క్యాంపస్ను కూడా అక్కడ ఉన్న యూనివర్సిటీకి సంబంధించిన పెద్దలు వారు ఇచ్చిన పిలుపు మేరకు మేము అక్కడికి పోవటం జరిగింది. మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన బయో డిజైన్ సెంటర్స్ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము వారిని కోరటం జరిగింది. మరి ఈ పర్యటనకు సంబంధించి మేమేమి లక్ష్యంతో పోయామో పెద్ద ఎత్తున ఒక స్ఫూర్తిదాయకంగా ఫలితాలు ఇచ్చే క్రమంలో దాదాపు 19 పెట్టుబడి ఒప్పందాలు, ఎంఓయూలు మేము చేసుకున్నాం. పూర్తి స్థాయిలో వీటి వల్ల 31,500 కోట్ల పెట్టుబడి, 30,750
కొత్త ఉద్యోగాలు వచ్చే క్రమంలో ఈ ఒప్పందాలను, ఈ పెట్టుబడి ఒప్పందాలను, ఎంఓయూలను చేసుకోవటం జరిగింది. అదేవిధంగా దక్షిణ కొరియాలో మనందరికీ కూడా తెలుసు, ఈరోజు ఎల్జీ, హ్యుండై, శాంసంగ్, టెక్స్టైల్కు సంబంధించి, వస్త్రాలకు సంబంధించిన యంగ్ వన్, అదేవిధంగా ఎల్ఎస్ గ్రూప్, పాస్కో సెమీకండక్టర్స్కి సంబంధించి, అదేవిధంగా సియోల్ సెమీకండక్టర్స్ వంటి ప్రధాన కొరియా కంపెనీస్కు సంబంధించిన ప్రతినిధులతోని ముఖ్యమంత్రి గారు మేము కలవటం జరిగింది. కొన్ని ఒప్పందాలు, సాంకేతిక సహకారానికి సంబంధించిన హామీలు కూడా మేము ఈరోజు వారి ద్వారా పొందటం జరిగింది. సౌత్ కొరియాలో 12 సమావేశాలకు సంబంధించి దాదాపు డజన్ సమావేశాల్లో పాల్గొనటం జరిగింది. సౌత్ కొరియాలో కొరియన్ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్తో కొఫోటి, అదేవిధంగా కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీస్ అసోసియేషన్కు సంబంధించి కొబిటా అనే ఆర్గనైజేషన్ వారికి సంబంధించి 2 ఇండస్ట్రియల్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము పాల్గొనటం జరిగింది. మరి మూసీ రివర్ పునర్జీవనం కోసం మెరుగైన పద్ధతులు, అక్కడున్న రివర్కు సంబంధించి బెస్ట్ ఎగ్జాంపుల్స్ని అవలంబించాలని, ఆ రాష్ట్రం, ఆ దేశాన్ని సంబంధించిన భాగస్వామ్య సహకారాన్ని కోరేందుకు హ్యాన్ రివర్ ప్రాజెక్ట్ అధికారులతో ముఖ్యమంత్రి గారు సమావేశం కావటం జరిగింది. మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నాం, మీ అందరికీ తెలియదు కాదు, ప్రపంచ స్థాయిలో కూడా అమెరికా మనకు, భారతదేశానికి కానీ మనకు కానీ ఒక ముఖ్యమైన వాణిజ్య పెట్టుబడి భాగస్వామి. 10 సంవత్సరాల నుంచి మొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోవటం చాలామంది కూడా స్వాగతించడం. ఎందుకంటే అనేక సందర్భాల్లో మేము మీటింగ్ పోయినప్పుడు గత 10 సంవత్సరాల కాలంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు వచ్చి పెట్టుబడుల విషయంలో కానీ, పరస్పర ఒప్పందాల విషయంలో కానీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు రావటం చూశాం తప్ప, మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మొట్టమొదటి రావటం, వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆహ్వానం పలకటం జరిగింది. ఇది వారందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు, అక్కడ స్థిరపడ్డ మన ప్రజలు, ఒక ముఖ్యమంత్రి స్థాయితో ఉన్న ఒక రాజకీయ ప్రతినిధి వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని కోరడం మొదటిసారి కనుక మేము పెద్ద ఎత్తున ముందుకొస్తామనే ఆసక్తి చూపెట్టడం కూడా జరిగింది. మేము సందర్శించిన అన్ని నగరాల్లో భారతీయ మన మిత్రులు కానీ, అదేవిధంగా తెలంగాణ వారు మాత్రమే కాకుండా అమెరికా వ్యాపార సంస్థలు కూడా ఆహ్వానం పలకడం మాకందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా నిలబడటం. మేము అక్కడ తెలంగాణ రాష్ట్రం రాబోయే కాలంలో ఒక ఫ్యూచర్ స్టేట్గా ప్రమోట్ చేసే ప్రయత్నం చేశాం. హైదరాబాద్ 4.0 విజన్, మా విజన్ని అక్కడున్న పారిశ్రామికవేత్తలతో, వాణిజ్య సంస్థలతో పంచుకున్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మా ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మూసీ రీజనరేషన్ ప్రాజెక్టు, ఈ ప్రధాన ప్రాజెక్టులకు తోడ్పాటు అందించడానికి, కలిసి పనిచేయడానికి చాలామంది కూడా ముందుకు రావటం జరిగింది.
అదేవిధంగా దాంతోపాటు ఈరోజు ఐటీఈఎస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి, అదేవిధంగా ఫార్మాకు సంబంధించి, లైఫ్ సైన్సెస్కి సంబంధించి, ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించి, డేటా సెంటర్లకు సంబంధించి, గ్రీన్ ఎనర్జీకి సంబంధించి, అదేవిధంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఎఫ్ఎంసీజీకి సంబంధించి ఈ తయారు వంటి విభిన్న రంగాల్లో మరి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేము చాలా వరకు కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఈ సందర్భంలో మరి ఐటీ రంగాలకు సంబంధించిన ప్రధానమైన ప్రకటనలతో కొన్ని ఒప్పందాలకు సంబంధించి ఈరోజు చార్ల్స్ స్క్వాబ్, ట్రినెట్ సంస్థలకు సంబంధించిన కొత్త జీసీసీలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఏర్పాటు చేస్తామని వారు ఒప్పందాలు చేసుకున్నారు. గ్లోబల్ ఐటీలో ప్రసిద్ధిగాంచిన కాగ్నిజెంట్, అదేవిధంగా ఆర్సీఎం విస్తరణ ప్రణాళికలు కానీ ఈరోజు ఐటీ జీసీసీ స్పేస్లో హైదరాబాద్ని ఐటీ హబ్గా నిలబడే విధంగా వారు ముందుకు రావడం జరిగింది. మీరందరూ కూడా చూశారు. మేము ఏ విధంగానైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము దావోస్కు సంబంధించి అంతర్జాతీయ మీటింగ్స్లో ఇదే కాగ్నిజెంట్కు సంబంధించిన సిఇఓ గారిని, వారి కంపెనీ ప్రతినిధులతోని మీరు పెద్ద ఎత్తున ఇంకా మీ జీసీసీని ఎక్స్పాండ్ చేయాలని, తొందరలోనే పనులు మొదలు పెట్టాలని మేము వారిని కోరినాం. ఆ క్రమంలో వారు ఇచ్చిన మాట మేరకు ఇదే కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ కంపెనీ వారు 5 నెలల కాలహయంలో పెద్ద ఎత్తున వారు ముందుకు నిలబడి మేము ఇచ్చిన మాట మేరకు వారు అడిగినప్పుడు అందించిన సహకారం వల్ల చెప్పిన విధంగా 5 నెలల కాలహయంలో ఆ జీసీసీ ఎక్స్పాన్షన్కు సంబంధించి కార్యాచరణ తీసుకొని 14 ఆగస్టు జీసీసీ విస్తరణ కూడా చేయటం జరిగింది. ఇది ప్రత్యక్షంగా అందరికి కూడా కనపడ్డాయి. అదేవిధంగా ఫార్మా లైఫ్ సైన్సెస్కు సంబంధించి 6 డజన్ అమెరికన్ కంపెనీలు తాజా పెట్టుబడులను పొందేందుకు ఒప్పందాలు కూడా చేసుకున్నారు. చాలా వరకు ఈరోజు లైఫ్ సైన్సెస్కు సంబంధించి, ఫార్మాకు సంబంధించి ప్రపంచ స్థాయిలోనే దిగ్గజంగా పేరొందిన ఆమ్జెన్ కంపెనీ, మొట్టమొదటిసారి ఆమ్జెన్ కంపెనీ ఈ మల్టీనేషనల్ కంపెనీ మొట్టమొదటిసారి కొత్తగా R&D సదుపాయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటన కూడా చేయటం, మరొకసారి మన ఫార్మాకు లైఫ్ సైన్సెస్కు సంబంధించి మరొక అడుగు ముందుకు వేయడానికి ఒక పెద్ద పురోగతి అని తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పశువుల ఆరోగ్య రంగంలో అగ్రగామిగా ఉన్న జాయిటస్ అనే కంపెనీ వారు కూడా కొత్తగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా HCA మరియు థర్మో ఫిషర్ అనే కంపెనీ ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేస్తామని, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఈకో సిస్టమ్, ఇక్కడ ఉన్న వాతావరణం మరింత ప్రోత్సాహం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని వారు ముందుకొచ్చి ఈ జీసీసీ సెంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నామని ఒప్పందాలు కూడా చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్కిల్లింగ్, నైపుణ్యానికి సంబంధించి ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే సంస్థ మేము
ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కార్నింగ్ సంస్థకు సంబంధించి ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు తరలింపు కాబడతా ఉంది అని కొంతమంది దుష్ప్రచారం చేయడానికి చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశారు. ఆ కంపెనీసు వారి వారి బిజినెస్ ప్లాన్ల వల్ల కొన్ని ఇక్కడ కొన్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న ఈకో సిస్టమ్కి సంబంధించి వారే ముందుకొచ్చి ఈరోజు ఫ్లో కెమిస్ట్రీపై కార్నింగ్ అనే కంపెనీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందాన్ని చేసుకోవటం, దీనికి వారు ఏ విధంగా సమాధానం చెప్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేము కూడా వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్నింగ్ సంస్థకు కూడా తెలంగాణలో మీకు కావాల్సిన సహకారాన్ని అందిస్తాం, ఇంకా మీరు పెట్టుబడులు పెట్టండి, మా యువతకు ఉపాధి కల్పించే ప్రయత్నం చేయమని కోరటం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు ఫ్లో కెమిస్ట్రీకి సంబంధించి R&D సంబంధించిన సామర్థ్య ఫెసిలిటీని కూడా బలోపేతం చేయడానికి వారు ముందొచ్చి పెడతా ఉన్నారు. మన రాష్ట్రానికి సంబంధించి ఈరోజు పెద్దగా పెట్టుబడులను ఆకర్షించాలి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఈరోజు డేటా సెంటర్లకు సంబంధించి మన రాష్ట్రంలో ఉన్న డేటా సెంటర్స్ ఇప్పటి వరకు బహుళజాతి పరిశ్రమలకు సంబంధించి చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేయాలని అమెజాన్ కంపెనీ వారు ఇంకా పెద్ద ఎత్తున విస్తరణ చేయటం జరుగుతుందని వారు మాకు చెప్పటం, అదేవిధంగా హైదరాబాద్లో AWS ప్రాంతాన్ని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఈరోజు అమెజాన్ భారతదేశంలోనే అతిపెద్ద కేంద్రంగా మార్చాలని యోచిస్తూ ఉంది. అది వారు మాకు తెలియజేయటం జరిగింది. ఆ సంస్థ పెట్టుబడులకు సంబంధించిన ఒక ప్లానింగ్ చేస్తూ ఉన్నారు. వారు అతి త్వరలో వారు పెద్ద ఎత్తున పెట్టుబడులు చేస్తామని, అతి త్వరలో వారు డిక్లేర్ చేస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సందర్భంలో ఇంతకంటే మేము చెప్పలేము, ఎందుకంటే ఇంకో 2-3 నెలల్లో పెద్ద ఎత్తున అమెజాన్కు సంబంధించిన సంస్థ వారు ఇక్కడ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అతిపెద్ద కేంద్రంగా ఇక్కడ మేము పెట్టుబడులు చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. ఆ పెట్టుబడులకు సంబంధించి దీంట్లో మేము చెప్పే దాంట్లో ఇంక్లూడ్ చేయటం లేదు, కానీ వారు ముందుకు రావడం జరిగిందని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వారు అమెజాన్కు సంబంధించి వారికి సంబంధించిన ల్యాండ్ పార్సల్స్ కానీ విద్యుత్ సరఫరాతో పూర్తి మద్దతు ఇస్తామని మేము వారికి తెలియజేయడం జరిగింది. ఔరమ్ అనే కంపెనీ వారి ఈక్విటీ కూడా హైదరాబాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన గ్రీన్ డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వారు కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎనర్జీ స్టోరేజ్కు సంబంధించి ఎలక్ట్రిక్ ట్రాక్టర్ల తయారీలో అగ్రగామిగా ఎదుగుతా ఉన్న మోనార్క్ ట్రాక్టర్స్ టెస్టింగ్ సదుపాయాన్ని కూడా హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని మోనార్క్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులతో మరి ముఖ్యమంత్రి గారు ముందట వారు అంగీకరించడం జరిగింది. దాంతోపాటు ఇక తెలంగాణలోనే ఉత్పత్తిని, ఈ మోనార్క్ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ఉత్పత్తిని కూడా ప్రారంభించే అవకాశాలపై వారు సంతకం చేయటం జరిగింది. ఎనోవిక్స్ అని ఓ బ్యాటరీ టెక్నాలజీతో ప్రత్యేకతతో కలిగిన
హైదరాబాద్లో తన R&D సౌకర్యాన్ని పెద్ద ఎత్తున విస్తరణ చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో స్టార్టప్ ఇన్నోవేషన్ ఈకో సిస్టమ్ కంపెనీల మద్దతు ఆమోదాలను కూడా చాలా వరకు పొందడం జరిగింది. ఈరోజు మన రాష్ట్రానికి సంబంధించిన వి హబ్ మహిళలకు సంబంధించిన వి హబ్ భాగస్వామ్యంతో మహిళా నేతృత్వంలో ఉన్న స్టార్టప్స్లో పెట్టుబడి పెట్టడానికి వాల్ష్ కరా అని 5 సంవత్సరాల పాటు 8 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతామని వారు ముందుకొచ్చి MOU కూడా చేసుకోవటం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణకు చెందిన కొన్ని స్టార్టప్స్లకు ఇప్పటికే మద్దతునిస్తా ఉన్న ఫాల్కనెక్స్ ఇంకా పెద్ద ఎత్తున వారి సంఖ్యను పెంచడానికి ఫాల్కనెక్స్ కంపెనీ సిలికాన్ వ్యాలీలో ఒక ఇన్నోవేటర్ క్లబ్గా స్టార్టప్స్కి మోటివేషన్ ఇచ్చే ఒక పెద్ద కార్యాచరణ తీసుకొని ముందుకు నడిచే సంస్థ ఇక్కడ కూడా వారి మద్దతును పెంచడానికి వారు అంగీకరించడం జరిగింది. నేను ఇంతకుముందు చెప్పినట్టు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఒక బయో డిజైన్ తెలంగాణ ప్రభుత్వం కోసం ఇక్కడ ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించాలని వారు నిర్ణయానికి వచ్చి ఇది మెడ్టెక్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ముఖ్యంగా సహాయక సాంకేతికలపై దృష్టి సారించే కార్యక్రమం జరుగుతుందని మేము ఆశించి ఈరోజు స్టాన్ఫోర్డ్ బయో డిజైన్కు సంబంధించిన ప్రొఫెసర్లతోని మీటింగ్ ఏర్పాటు చేసుకొని వారి ఎక్స్పర్టీస్ని ఇక్కడ తీసుకురావాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా పర్యటన సమయంలో ప్రకటించిన బయో ఇథనాల్ ప్రాజెక్టుకు సంబంధించి నెక్స్ట్ జనరేషన్ ఇథనాల్ ప్లాంట్ మొట్టమొదటిసారి ఇక్కడే ఏర్పాటు చేయాలనే ఒక క్రమంలో మరి MOUని చేసుకోవటం, అదేవిధంగా ఈరోజు మనకు సంబంధించి ప్రధానంగా ముందస్తు ప్రణాళికలు కూడా కామ్కాస్ట్ అనే కంపెనీతో అమెరికన్ ఎయిర్లైన్స్, సిగ్నా, పెప్సికో వంటి పెద్ద కంపెనీలతో కూడా చర్చలు జరపడం జరిగింది. సానుకూలంగా వారు స్పందించడం జరిగింది. హైదరాబాద్ని ఎంచుకోవాలి. ఎందుకు ఎంచుకోవాలి? మీరు హైదరాబాద్కు సంబంధించిన వాతావరణం, ఈ ఈకో సిస్టాన్ని మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందరినీ కలిసినప్పుడు మా ఉద్దేశం చైనా +1 అనే ఫిలాసఫీతో మేము ముందుకు పోతా ఉన్నాం. ఆ స్పష్టమైన సందేశాన్ని ఇవ్వటానికి వచ్చామని, ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో మాకు రాజకీయ భేషజాలు లేవని, గత 3-4 దశాబ్దాల కాలంలో వాణిజ్యం, వ్యాపారం, IT రంగానికి సంబంధించి, సేవా రంగానికి సంబంధించి ఒక పాజిటివ్ దృక్పథంతో ఏ ప్రభుత్వాలు వచ్చినా ముందుకు పోతా ఉన్న తరుణంలో మేము కూడా ఆ క్రమంలో ఇంకా 2 అడుగులు ముందుకు వేసి ఒక మంచి వాతావరణంలో తెలంగాణ భవిష్యత్తు పారిశ్రామిక వృద్ధికి ఏ గ్రోత్ ఇంజన్స్ అయితే కారణమో దాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని వారికి నమ్మకాన్ని కుదిర్చే ఒక ఆలోచనతో ముందుకు పోవటం. దాంట్లో భాగంగానే మరి మా సందర్శన కూడా ప్రధాన కొరియన్ కంపెనీస్ని దృష్టిని ఆకర్షించడం, ఆ పెట్టుబడులపై, వాణిజ్యంపై హైలైట్ చేసి ముందుకు పోయాం. ఈరోజు మరొక ప్రధానంగా హ్యుండాయ్ మోటార్స్, హ్యుండాయ్కి సంబంధించిన ఈ మోటార్ ప్రధానమైన కంపెనీ మన రాష్ట్రంలో ఒక మెగా ఆటోమేటివ్ R&D సెంటర్స్ ఏర్పాటు చేయటం, దాన్ని గ్లోబల్ హబ్గా
మారుస్తామనే ఒక శుభవార్తను మాతో తెలియజేయటం జరిగింది. అదేవిధంగా వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్లో బహుళ వస్త్ర కర్మాగారాలను ఏర్పాటు చేస్తా ఉన్న యంగ్ వన్ ముఖ్యమంత్రి గారు వారి ప్రతినిధులతో సమావేశమైనప్పుడు హైదరాబాదులో ఆ యంగ్ వన్ సంస్థ వారు ఫ్యాషన్ సిటీని ఏర్పాటు చేయాలని వారు ప్రకటన చేయటం జరిగింది. ఇందుకోసం ఎయిర్పోర్ట్కు సంబంధించిన అక్కడ సమీపంలో 10 ఎకరాలను కూడా కేటాయిస్తూ మరి ముఖ్యమంత్రి గారు లేఖను అందించడం జరిగింది. మనందరికీ తెలుసు, కొరియా కాస్మెటిక్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రసిద్ధి చెందింది. ఫార్మా అనుబంధ రంగాల్లో హైదరాబాద్ని ఇంకా పెద్ద ఎత్తున బలోపేతం చేయాలి. కొరియన్ బ్యూటీ పరిశ్రమను ఇక్కడ ప్రొడక్షన్ పరంగా కానీ వారి పరిశ్రమతో కొలాబరేషన్ చేయాలనే ఒక ఆలోచనతోనే అక్కడ ఉన్న కొబిటా కొరియన్ బ్యూటీ ఇండస్ట్రీస్ ట్రేడ్ అసోసియేషన్ వారితో కూడా మేము ఒప్పందం చేసుకున్నాం ఎంఓయూతో. అదేవిధంగా కొరియాకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి ఒకటి డాంగ్ బ్యాంగ్ అనే ఫార్మా కంపెనీ దాదాపు 250 కోట్ల పెట్టుబడితో ఏపీఐ తయారీ కేంద్రాన్ని ఏర్పుతామని వారు ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా జీటెక్ మరో 100 కోట్ల పెట్టుబడితో ఎల్ఈడి మెటీరియల్ తయారీ ప్లాంట్లో R&D సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. అదేవిధంగా చేవి అని ఒక ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా వారు హైదరాబాద్లో ఈ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొడక్షన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు చెప్పడం జరిగింది. కొరియా కంపెనీకి సంబంధించిన ఎల్ఎస్ గ్రూప్ అనేది అది $multi-billion కంపెనీ. అదేవిధంగా మరొక $multi-billion కంపెనీ పోస్కో కానీ మనకు తెలిసిన బ్రాండ్స్ ఏవైతే ఎల్జీ ఉందో, శాంసంగ్ సిఎన్టీ, శాంసంగ్ హెల్త్ కేర్, ఈరోజు క్రాఫ్టన్ అనే ఒక సాఫ్ట్వేర్ గేమింగ్ కంపెనీ, యూయూ ఫార్మా, జిఎస్ క్యాల్టెక్స్ అనే ఒక పెద్ద కంపెనీస్తోని చర్చలు జరిపాం. వారందరినీ కూడా మీరు తప్పకుండా తెలంగాణను ప్రధాన గమ్యంగా పరిగణించాలని వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మరి రివర్ ఫ్రంట్, మూసీ రివర్ ఫ్రంట్కు సంబంధించి హ్యాన్ రివర్కు సంబంధించిన రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ వంటి ప్రాజెక్టుల ద్వారా అక్కడ ఏ విధంగానైతే విజయవంతమైందో హ్యాన్ రివర్కు సంబంధించి రివర్ ఫ్రంట్ కార్పొరేషన్ ద్వారా మరి బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొని మూసీ ప్రాజెక్ట్కి దాన్ని మూసీ రివర్స్ ఫ్రంట్కి సంబంధించి ఆ అనుభవాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని కొరియన్ అధికారులతోని సంప్రదింపులు చేయటం జరిగింది. అదేవిధంగా మరొక ప్రధానమైన అంశం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా వారు సందర్శించారు. కొరియాలో ఇది అత్యంత విజయవంతమైన ఒక ప్రాజెక్ట్ ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ. మీరు మొన్న చూసినారు, ఇటీవల ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో దక్షిణ కొరియా 33 పథకాలు గెలిస్తే ఈ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన వారే 16 పథకాలు ఈ యూనివర్సిటీ క్రీడాకారులే పొందారు. ఇక్కడ కూడా అదే తరహా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ఏ విధంగా ఆ యూనివర్సిటీ ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, ఆ యూనివర్సిటీతో ఏ విధంగానైనా కొలాబరేట్ చేయవచ్చా అనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా సందర్శించడం జరిగింది. నేను
సూషాచాయిగా కంపెనీకి సంబంధించిన కొన్ని పెట్టుబడి వివరాలకు సంబంధించి కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ 1 మిలియన్ స్క్వేర్ ఫీట్కు సంబంధించిన కొత్త క్యాంపస్ ఎక్స్టెన్షన్ విస్తరణ, మరొకటి హైదరాబాద్లో చార్ల్స్ ఫాబ్లో సంబంధించిన సంస్థ కొత్త జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయటం, ఆర్సీఎం ఇప్పుడున్న హైదరాబాద్లో ఉన్న మరొక జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ సాఫ్ట్వేర్కి సంబంధించి ఆర్సీఎం కూడా విస్తరణ, అదేవిధంగా హైదరాబాద్లో ట్రైనెట్ అనే కొత్త సంస్థ జీసీసీని ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్లో ట్రైజెన్కు సంబంధించి న్యూ ఏఐ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ కంపెనీ మల్టీ బిలియన్ డాలర్ కంపెనీ జీసీసీని ఏర్పాటు చేద్దాం, ఫార్మా లైఫ్ సైన్సెస్కు సంబంధించి ఫ్లో కెమిస్ట్రీ హబ్పై కార్నింగ్ ఎంఓయూ చేయటం, జీనోమ్ వ్యాలీలో వివింట్ ఫార్మాకు సంబంధించిన కొత్త తయారీ సౌకర్యం, జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ మరొక బహుళజాతి కంపెనీ హెచ్సిఏ వారు విస్తరణ చేయటం 40,000 చదరపు అడుగుల్లో, ఆమ్జెన్ అనే ఓ మల్టీ బిలియన్ డాలర్ లైఫ్ సైన్సెస్ కంపెనీ R&D సెంటర్స్ ఏర్పాటు చేయటం, థర్మో ఫిషర్ కూడా మరి ఇండియా ఇంజనీరింగ్ సెంటర్ సైంటిఫిక్ సంబంధించిన ఎక్స్పాన్షన్ సంబంధించి, డేటా సెంటర్ సంబంధించి కూడా ఆర్ఎం 100 మెగావాట్లకు సంబంధించి ఏఐ ఆధారిత డేటా సెంటర్స్ని, అదేవిధంగా అమెజాన్కి సంబంధించి డేటా సెంటర్ల విస్తరణ, మరి ఈవీ మరియు బ్యాటరీ సంస్థలకు సంబంధించి మోనార్క్ ట్రాక్టర్లు హైదరాబాద్లో భారతదేశ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించటం, అదేవిధంగా R&D సౌకర్యాన్ని ఇక్కడ పెట్టడం, ఏనోవిక్స్ R&D సెంటర్ను బ్యాటరీ టెక్నాలజీ ద్వారా ఇక్కడ పెట్టడం, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ PNG లిక్విడ్ డిటర్జెంట్ ఫ్యాక్టరీ యూనిట్ విస్తరణ చేయటం, అదేవిధంగా స్వచ్ఛ బయోకు సంబంధించి 250 KLPD రెండవ తరం సెకండ్ జనరేషన్ సెల్యులోసిక్ బయోఫ్యూయల్ ప్లాంట్ని ఇక్కడ టెక్నికల్గా ఇక్కడ వారికి సంబంధించి వారి పేటెంట్స్ని అందించి ఇక్కడ పెట్టే కార్యక్రమం చేయటం, వి హబ్లో పాత్రికేయ మిత్రులకి మా పెట్టుబడులకు సంబంధించి ఇప్పటి వరకు 31,500 కోట్లు, దాదాపు 30,750 మందికి ఉపాధి కల్పించే ఒక ఆలోచన, ఒక ప్రక్రియ, ఒక ఉత్సాహం, ఒక ఆనందం, ఒక ప్రోత్సాహం మన తెలంగాణ ప్రవాస తెలంగాణ వాదుల దగ్గర నుంచి, ప్రవాస భారతీయుల దగ్గర నుంచి, అదేవిధంగా అమెరికా సంస్థల దగ్గర నుంచి, దక్షిణ కొరియాకు సంబంధించిన సంస్థల నుంచి మాకు ప్రోత్సాహం దొరికింది. ఆ ప్రోత్సాహ భాగంలోనే ఈరోజు మేము అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికార బృందం అంతా కూడా పోయినప్పుడు మేము పోవటానికి మా లక్ష్యం, మా ఆలోచన రాష్ట్రం వాణిజ్యం, వ్యాపారం, పరిశ్రమ, సేవా రంగాల్లో మొదటి స్థానంలో రాబోయే కాలంలో నిలపాలనే ఒక ఆలోచన దృక్పథంతో మా ఈ ఆలోచనని ప్రపంచ దేశాల్లో ఉన్న మన మిత్రులతోని షేర్ చేయడానికి వెళ్ళాం. మేము 3వ తారీఖు నాడు మా పర్యటన సంబంధించి ఏ రోజైతే మేము పోవటం జరిగిందో, ₹1 వస్తుందా, ₹2 వస్తుందా, ఇవాళ వస్తుందా, ఇంకో 10 రోజులకు వస్తుందా, ఇంకో సంవత్సరానికి వస్తుందా, లెక్కలతో పోలేదు. స్థిరంగా
మా ఆలోచన విధానాన్ని షేర్ చేయడానికి వెళ్ళాం. ముఖ్యమంత్రి గారు ప్రపంచ దేశాలకు సంబంధించి ఈరోజు ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన ప్రతినిధులతోని మా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఆలోచనను షేర్ చేయడానికి వారి ఎక్స్పర్టీస్ని తీసుకొని రాష్ట్ర ప్రగతికి సంబంధించిన అంశం విషయంలో ఏ విధంగా వారిని భాగస్వామ్యం చేయాలని ఆలోచన ప్రక్రియలో ముందుకు వెళ్ళటం జరిగింది. అదృష్టవశాత్తు మా లక్ష్యాలని మా ఆలోచనలని చాలా వరకు కూడా చాలామంది కూడా స్పందించడం ముందుకు రావడం జరిగింది. అందువల్లనే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ముందుకు రావడం జరిగింది. ఆ క్రమంలోనే ఎవరు ఏమనుకున్నా కానీ కొంతమంది ఏదో సినిమా షో అని ఫ్లాప్ అనో మేము విజయవంతమైంది మా ఆలోచనని స్పష్టంగా వారి ముందు పెట్టడం జరిగిందా లేదా అది మేము విజయవంతమైన ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎన్ని పెట్టుబడులు వస్తూ ఉన్నాయో ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో ముందుకు వెళ్ళటం జరిగిందని మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ ఈరోజు మీకు సంబంధించి కూడా స్పష్టంగా కూడా ఇంకా కూడా ఎక్కడెక్కడ ఏ విధంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు సంబంధించి ముందుకు వచ్చిన కంపెనీస్ వివరాలు కూడా మీకు అందజేయటం జరిగింది. మరొక ప్రధానమైన లక్ష్యం కూడా మేము వారికి తెలియజేయటం జరిగింది. హైదరాబాద్ వరకే ఈ పరిశ్రమలు ఈ ఐటీ రంగం పరిమితం చేయకుండా మా రాష్ట్రానికి సంబంధించి మా లక్ష్యం మా ఆలోచన ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా తృతీయ శ్రేణి నగరాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రక్రియ భాగంలో ఆ నగరానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన రహదారులు కానీ కావాల్సిన పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ కావాల్సిన నైపుణ్య రంగానికి సంబంధించిన అక్కడ మానవ వనరులకు సంబంధించి కూడా మేము చేసిన అభివృద్ధి మేము చేయబోయే అభివృద్ధి ఈరోజు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రధానమైన ఉద్దేశం ఏఐ సిటీకి సంబంధించిన ప్రధానమైన ఉద్దేశం వారితోని పాల్పంచుకున్నాం. చాలామంది వరకు కూడా ఈరోజు ముందుకొచ్చి ద్వితీయ శ్రేణి నగరాల్లో తృతీయ శ్రేణి నగరాల్లో అదేవిధంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వ్యవసాయంపై ఆధారపడి ఉన్న విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలి. చాలామందితో కూడా ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మా ఆలోచన వారికి తెలియచేయడం జరిగింది. చాలామంది కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మరి రాబోయే కాలంలో మరొకసారి వారందరితో కూడా సంప్రదించి ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి గ్రామంకి సంబంధించిన ప్రధానమైన అంశాలు ఏమున్నాయో వాల్యూ అడిషన్ చేసే ప్రక్రియ భాగంలో మా ఆలోచన ఉంటుందని వారికి తెలియజేశాం. మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి ఈరోజు మీతో కూడా మాట్లాడటం జరుగుతుందని మనవి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సార్ ఒక్క నిమిషం దావోస్కు సంబంధించిన 40,232 ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ఎంఓయూలు చేయటం జరిగింది. జరిగిన ఒప్పందాల తర్వాత చాలా వరకు కూడా ఈరోజు సైట్ ఐడెంటిఫికేషన్తో పాటు పర్మిషన్స్, క్లియరెన్సెస్, ఫైనాన్షియల్ క్లోజర్స్ పరంగా పెద్ద ఎత్తున ముందుకు నడుస్తూ ఉన్నాయి. పెట్టుబడులు అంటే ఇవాళ చెప్తే రేపు పెట్టుబడి అంశాలు ఉండవు కనుక తప్పకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్కు సంబంధించి మా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసుకున్నాం.
ఆ క్రమంలో మరి ఎంఓయూలు ఎంతమంది చేస్తూ ఉన్నారు, ఎంతమంది పూర్తి స్థాయిలో ముందుకు వస్తూ ఉన్నారు. చాలా వరకు కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కంపెనీస్ ఆ సమయంలో ఒప్పందం చేసుకుంటారు, వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉంటారు. సో ప్రభుత్వ పరంగా ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఉండాలి, మా డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా ఉండాలి అనే ప్రయత్న భాగంలోనే ఒక స్పెషల్ సెల్ని క్రియేట్ చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మేము 40,000 కోట్ల రూపాయలు ఏదైతే ఎంఓయూలు చేశారో డావోస్ సంబంధించి మీటింగ్స్లో 100% అన్నిటిని కూడా గ్రౌండ్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. మా తరఫు నుంచి అన్ని విధాల సహకారం ఆ కంపెనీస్కి అందజేస్తూ ఉన్నాం. వారి పరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ ఇప్పటి వరకు మాకు ఏ విధంగా కంపెనీస్ పరంగా ఇబ్బంది రాలేదు. అన్ని కంపెనీస్తో కూడా మా డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వారితోని ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. సార్ రేవంత్ రెడ్డి టూర్ సక్సెస్, రేవంత్ రెడ్డి టూర్ అట్టర్ ఫ్లాప్ అయింది, కొండలరెడ్డి టూరు సక్సెస్ అయిందని కేటీఆర్ కామెంట్ చేస్తుంది. ఎట్లా చూడొచ్చు? నేను ఈరోజు రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరడానికి వెళ్ళాం. నేను కాదు ఇది ఎంటర్టైన్మెంట్ షోకు పోలేదని చెప్పిన ఫస్టే. ఎంటర్టైన్మెంట్ షోకు పోయినప్పుడు ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అది ఫ్లాప్ షోనో అది హిట్ షోనో నడుస్తుంది, కానీ ఈరోజు ఒక చాలా సీరియస్గా రాష్ట్రానికి సంబంధించిన ప్రగతి అంశంలో మా ఆలోచన ఈ విధంగా ఉంది అని షేర్ చేసుకోవడానికి వెళ్ళినాం. రూపాయి వస్తుందా, 2 రూపాయలు వస్తుందా, 10 రూపాయలు వస్తుందా, 1,00,000 కోట్లు వస్తాయా, 10 లక్షల కోట్లు వస్తాయా అని గొప్పగా చెప్పి పోలే. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా మేము పెట్టుబడులను వాణిజ్యం వ్యాపారానికి సంబంధించి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆలోచన చేస్తున్న వారికి మా లక్ష్యం, మా ఆలోచన ఈ విధంగా ఉందని వారికి ఒక విశ్వాసం ఇవ్వటానికి ముందుకు వెళ్ళటం జరిగింది. ఎవరికైతే మేము చెప్తా ఉన్నప్పటికీ ఒప్పందాలు కుదుర్చుకొని ముందుకు వస్తున్న కంపెనీలు పోయి అసూయ ఉంటే ఆ విధంగా మాట్లాడితే మేమేం చేయలేం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన చాలామంది ఉపాధి కోరుతా ఉన్న మన నిరుద్యోగ యువతకి ఉపాధి కలుగుతుంది. ఈరోజు తెలంగాణ యావత్ భారతదేశంలోనే గొప్ప ఇండస్ట్రియల్ స్టేట్గా ఎదగాలనే ఒక ఆలోచనను మేము చూస్తూ ఊరుకోము. ఈ విధంగా ముందుకు పోతే అంటే ఏదైనా మాట్లాడచ్చు వారు. మేము చెప్తా ఉన్నామే ఫ్లాప్ షో అంటే ఏంది, దానికి ఏమైనా కేసీఆర్ గారు చైనాకు పోయినారు, 15 రోజులు పోయారు, 15 డేస్ పోయారు. మేము కూడా అనుకున్నాం అప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడ్డ సంవత్సరం తర్వాత పోయినరు, 15 రోజులు పోయినరు, 2 ఫ్లైట్లలో పోయినరు, 2 ప్రైవేట్ చార్టర్ ఫ్లైట్లలో పోయినరు, 1000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నారు. 15 రోజులు పోయినరు, 1000 కోట్ల రూపాయల ఒప్పందం చేసుకున్నారు. గ్రౌండ్ అయింది ఎంత, 100-200 కోట్ల రూపాయలు గ్రౌండ్ అయింది. సరే, అప్పుడే మేమేం అనలేదే, ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రయత్న భాగంలో ముందుకు సాగుతుందని ఒక పాజిటివ్ దృక్పథం ఉండాలి ఎవరికైనా. నెగిటివ్ దృక్పథంతో చూస్తే అన్ని ఎట్లా అనేది పచ్చకామర్లకు అంత అందరు కూడా అదే విధంగా కనబడుతుంది. సో మేమేమి చెప్తా ఉన్నాం, ఈరోజు మేము మా ఉద్దేశాన్ని తెలియజేసినాం. ఆ ఉద్దేశానికి అనుగుణంగా పెట్టుబడులు వస్తున్నాయి, ప్రకటనలు వస్తున్నాయి, పెట్టుబడులు సాధించాలి. ప్రకటనల వరకే పరిమితం కాము, రేపు ఎంఓయూల వరకే పరిమితం కాము, రేపు పరస్పరం వారితోని నిరంతరం వారితోని మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయి. మీరు ఆ రోజు ఎంఓయూలు చేశారు, రండి, ఏదైనా ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే మేము దాన్ని ఆ ఇబ్బందిని అధిగమించే ప్రయత్నం చేస్తామని నడుస్తూనే ఉంటాయి. ఇవన్నీ సార్ 3 నెలల క్రితం ఏర్పాటైనటువంటి 4 కంపెనీలకు మేలు చేసేందుకు ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ప్రభుత్వం పెద్దల్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఈ 3 నెలల క్రితం అవి ఏర్పాటైనాయి. అవి కూడా అర్బన్ ప్రిజం ఇన్ఫ్రా కానీ, R9 కన్స్ట్రక్షన్స్ కానీ, R9 ఇన్ఫ్రా కానీ ఇట్లాంటి సంస్థలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఎవరు ఏమనుకున్నా కానీ అవి ఉన్నాయా సార్ కంపెనీలు? నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఎంఓయూ చేసినంత మాత్రాన ఓకే, ఇప్పుడు ఎవరికి భూమి ఇవ్వలే, ఎవరికి ఇన్సెంటివ్ ఇవ్వలే, ఎవరికి ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వలే,
ఎవరైనా ముందుకొస్తే మన ప్రవాస తెలంగాణ సోదరుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో అమెరికాలో ఉండి కొత్త జనరేషన్కు సంబంధించిన టెక్నాలజీ వచ్చినప్పుడు సమయం వచ్చింది, ఈ సమయానికి అనుగుణంగా మేము సాంకేతిక పరంగా మార్కెటింగ్ పరంగా ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్దామని ముందుకు వస్తే దాన్ని వద్దంటారు ఎవరైనా రాని రేపు పొద్దున వాళ్ళకు సంబంధించిన వారి బంధుమిత్రులు రాని మమ్మల్ని విమర్శ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో మీరు భాగస్వాములు అవుతామంటే వారిని కూడా ఆహ్వానిస్తాం. ఆహ్వానం పలకడానికి తప్పేముంది? ఏదో తప్పు చేసినట్టు దీన్ని ఏదో చిత్రీకరించి ముందుకు తీసుకెళ్తున్నట్టు వచ్చి రేపు పొద్దున్నే రూపాయి పెట్టినట్టు లేకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళకు భూములు ఇచ్చినట్టు సింపుల్ ఎంఓయూలు చేసినంత మాత్రమే అంత ఉలికి పడతాయి. ఈరోజు మేము చెప్తా ఉన్నాము స్పష్టంగా డ్యూ డెలిజెన్స్ జరుగుతుంది. ఎంఓయూ చేసిన తర్వాత ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించి డ్యూ డెలిజెన్స్ చేసి రాష్ట్రానికి సంబంధించి ఏ కన్సెషన్స్ ఇవ్వాలన్నా ఏ ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నా ఆ ఇన్సెంటివ్స్ ప్రకారమే డ్యూ డెలిజెన్స్ చేసి 100 మందికో 1000 మందికో 2000 మందికో 5000 మందికో 10,000 మందికో ఉపాధి కల్పిస్తారు అనే నమ్మకం కుదిరినప్పుడు పెట్టుబడులు ఈ విధంగా వస్తాయన్నప్పుడే వారికి ఇన్సెంటివ్స్ కానీ వారికి ఈ విధంగా వారి ప్రయోజనం పొందడానికి అవకాశం ఇస్తాం. సార్ మీరు ఇక్కడ At the same time, సార్ అనుబంధ క్వశ్చన్ సార్ దానికి అనుగుణంగా ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ తెస్తున్నప్పుడు గత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చింది సపరేట్గా. ఇప్పుడు ఆ ఇండస్ట్రియల్ పాలసీ మీరు తీసుకొస్తున్న ఇన్వెస్ట్మెంట్స్కి అమికబుల్గా ఉందా? దాంట్లో ఏమైనా లోప్స్ ఉన్నాయా? మీరు ఏమైనా అప్డేట్ చేయబోతున్నారా? కొత్తగా ఇన్వెస్ట్ చేయబోతున్నారా? సో ఫస్ట్ ఆన్సరింగ్ యువర్ క్వశ్చన్, మేమేం చెప్తాను అంటే అనేక సందర్భాల్లో పర్సంటేజ్ వైజ్ చెప్తాం. వారు ఒప్పందాలు చేసుకునే దాంట్లో 30% కంటే ఎక్కువ గ్రౌండ్ కాలేదు పరిశ్రమలకు సంబంధించి. ఐటీఎస్కు సంబంధించి గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్కు సంబంధించి 2002 నుంచి 1992 నుంచి చిన్న కంపెనీస్గా మొదలయ్యి ఉదాహరణకి 2002లో మొన్న 14వ తారీఖు నాడు ఇంతకుముందే చెప్పిన కదా 186 మందితో మొదలైంది. ఏ కంపెనీ? కాగ్నిజెంట్. మేము వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఐమ్ టెలింగ్ 2004 నుంచి 2014 వరకు ఇంకో 10-15 వేల మందిని ఎక్స్టెన్షన్ చేసినాం. మళ్ళా ఈ 10 సంవత్సరాలకు ఇంకో 15-20 వేల మందిని ఎక్స్టెన్షన్ చేసాం. సో ఈ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అనేవి అనేకంగా వచ్చినాయి బిఫోర్ 2014. ఎక్స్టెన్షన్ ఇట్స్ ఎ పార్ట్ అండ్ పార్సల్, ఆటోమేటెడ్ మోడ్లో పోతా ఉన్నాయి. That is not our criteria. Tomorrow, our criteria is to have a legal